హాయ్ హలో వెల్కమ్ టు సినీ న్యూస్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన రాబోయే చిత్రం డ్రాగన్ లో ద్విపాత్రాభినయం చేస్తున్నారనే ప్రచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో బలంగా సాగుతోంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ఇప్పటికే సినీ అభిమానుల్లో భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ విడుదలైన గ్లిమ్స్ అనేక ఊహాగానాలకు తెరతీసింది. ముఖ్యంగా ఇంటర్వెల్ సమయంలో ఎన్టీఆర్ పాత్ర మరణిస్తుందా అన్న అంశంపై అభిమానుల్లో చర్చ మొదలైంది. కేవలం 4 సినిమాల కెరియర్ ఉన్న బ్లాక్ బస్టర్ దర్శకుడు సినిమాలో ఇంటర్వెల్ వద్ద హీరో మరణించే భారీ ట్విస్ట్ ప్లాన్ చేశాడా అంటూ ఈ వచ్చిన ఓ సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అవుతోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్న కథనం ప్రకారం సినిమాలో ఎన్టీఆర్ పోషిస్తున్న లుగర్ పాత్ర తొలి భాగంలో మరణించి ఆ తరువాత అతని పోలికలతో ఉండే డ్రాగన్ అన్న మరో పాత్ర కథలోకి వస్తుందట. ఈ పోస్టు పై అభిమానులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఒకరు విలన్ తరహా ఎన్టీఆర్ ఇంటర్వెల్ లో చనిపోతాడు, తర్వాత హీరో ఎన్టీఆర్ డ్రాగన్ గా ఎంట్రీ ఇస్తాడు అని వ్యాఖ్యానించగా, మరో అభిమాని డ్రాగన్ పాత్రలోనే అసలు ట్విస్ట్ ఉంటుంది, ప్రశాంత్ నీల్ ఏదో పెద్ద ప్లాన్ చేస్తున్నాడు అని రాశారు. అయితే ఇవన్నీ ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారమే తప్ప దీనిపై ఎలాంటి అధికారిక సమాచారము లేదు. అదుర్సు సినిమాలో ద్విపాత్ర అభినయంతో మెప్పించిన ఆయన జై లవకుశ చిత్రంలో 3 విభిన్న పాత్రల్లో నటించి ప్రశంసలు అందుకున్నారు. ముఖ్యంగా రావణుడి ఛాయలతో రూపొందించిన డార్క్ క్యారెక్టర్ కు విశేష స్పందన లభించింది. ఎన్టీఆర్ తన పాత్రల్లో వైవిధ్యం తీసుకురావటంలో ప్రత్యేకత చూపిస్తారు. విభిన్నమైన పాత్రలను కూడా ఎంతో సులభంగా పోషించగలరు అని ఒక సినీ వర్గాల వ్యక్తి తెలిపారు. ఇక డ్రాగన్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎందుకంటే దర్శకుడు ప్రశాంత్ నీల్ గతంలో కేజీఎఫ్, సలార్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించారు. పాన్ ఇండియా స్థాయిలో మరో భారీ విజయాన్ని అందించేందుకు ప్రశాంత్ నీల్ స్క్రిప్ట్ లో పలు మార్పులు చేయడంతో పాటు రీషూట్లు కూడా నిర్వహించినట్లు సమాచారం అని సినీ వర్గాల వ్యక్తి చెబుతున్నారు. ఇవి ఇవాల్టి సినిమా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం LM టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.